హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనపరుచుకునే ప్రణాళిక అస్సలు కాదు. ఎందుకంటే ఈ రోజు వచ్చిన వార్తను బట్టి చూస్తే పీఓకే కాదు, ఏకంగా 50% కంటే ఎక్కువ పాకిస్తాన్ ఆక్రమించేందుకు మన దేశం సిద్ధమవుతుందని అనిపిస్తుంది. నమ్మకం లేదా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కాస్త మీ స్క్రీన్ పై ఉన్న ఈ నివేదికను గమనించండి. ఈ నివేదిక ప్రకారం భారత సైన్యం, వాయుసేన కలిసి దాదాపు 16 లేజర్ ఆయుధాలను కొనుగోలు చేయబోతున్నారు. అతి త్వరలోనే దీని ఆర్డర్లు ప్లేస్ చేస్తారు. ఆ తర్వాత వీటి తయారీ మొదలవుతుంది. కొన్ని మాసాల్లోనే ఈ లేజర్ వ్యవస్థలు భారత సైన్యాలకు అందడం మొదలవుతుంది. ఆ లేజర్ వ్యవస్థలు మరేవో కాదు, కొన్ని మాసాల కిందట విజయవంతంగా పరీక్షించిన దుర్గా లేజర్ ఆయుధ వ్యవస్థే. అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే ఈ లేజర్ వ్యవస్థనే ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది శత్రువుల డ్రోన్ల దగ్గర నుంచి మిసైళ్ల వరకు దేన్నైనా గాలిలో ఉండగానే కాల్చేస్తుంది. అంటే అవి ఎగురుతూనే ఉండగానే భస్మం చేస్తుంది. దానివల్ల అవి కేవలం లోహపు ముక్కలుగా, బూడిదిగా మారి కింద పడిపోతాయి. ఇదే కారణం చేత ఇది పాకిస్తాన్కు ఎంత చెడ్డవార్తో టర్కీకి కూడా అంతే చెడ్డవార్త. ఎందుకంటే టర్కీ డ్రోన్ల సహాయంతో ఉక్రెయిన్ ఎలా రష్యాకు చుక్కలు చూపిస్తుందో, డ్రోన్ల సహాయంతో రష్యా దానిని మాస్కోపై ఎలా దాడి చేస్తుందో చూడండి అని పదే పదే చెప్పి పాకిస్తాన్కు బాగా సున్నం పెట్టింది. రష్యా మోహరించిన S-400 వాయు రక్షణ వ్యవస్థను కూడా డ్రోన్ల సాయంతో ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటుంది. మీరు కూడా మాతో అలాంటి డ్రోన్లని కొన్ని భారత్ కు గట్టిగా బుద్ధి చెప్పండి చెప్పింది. కానీ ఆపరేషన్ సింధూర్ లో భారత రక్షణ వ్యవస్థలు మన స్నైపర్లు వారి డ్రోన్లను చిత్తు చేశారు. అయితే ఇప్పుడు భారత్ కు స్నైపర్లు అవసరం లేదు, వాయు రక్షణ వ్యవస్థ కూడా అవసరం లేదు. ఇప్పుడు భారత్ వద్ద ఒక అత్యాధునిక లేజర్ వ్యవస్థ ఉంది. అది గాలిలోనే టర్కీ డ్రోన్లను కరిగించి వేస్తుంది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదంతా అత్యంత వేగంగా జరిగిపోతుంది. శత్రువు స్పందించేందుకు కూడా సమయం దొరకదు. ఎందుకంటే ఇది మెరుపు వేగంతో పనిచేస్తుంది. కనురెప్ప వేయడానికి ఎంత సమయం పడుతుందో ఈ ఆయుధ వ్యవస్థ శత్రువుల డ్రోన్ లేదా మిసైల్ కాల్చివేయడానికి కూడా అంతే సమయం పడుతుంది. అర్థం చేసుకోండి ఇది ఎంత వేగంగా పనిచేస్తుందో. కానీ మీకు బాగా మజా వచ్చే విషయం ఏమిటంటే దీని ఖర్చు పాకిస్తాన్ టర్కీ నుంచి కొన్న డ్రోన్ల ద్వారా ఒక్కొక్కటి సుమారు $1,00,000 నుంచి $56 మిలియన్ల వరకు ఉంది. మొత్తం లెక్కేస్తే వాళ్ళు $1,00,00,000 విలువైన డ్రోన్లను కొన్నారు. కానీ మరి ఈ డ్రోన్లను గాలిలోనే కాల్చేయడానికి మనకయ్యే ఖర్చు ఎంతంటే 9 నుంచి 11 రూపాయలు మాత్రమే. ఎందుకంటే ఇది ఉపయోగించే విద్యుత్ పరిమాణం మీ ఇంట్లో ఒక రోజులో ఒక టీవీనో లేక ఒక మైక్రోవేవ్ ను ఉపయోగించేంత విద్యుత్ మాత్రమే. అంటే పాకిస్తాన్ కోట్లకు కోట్లు ఖర్చు పెట్టుకున్న డ్రోన్లను కాల్చడానికి భారతదేశానికి అయ్యే ఖర్చు కేవలం 11 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ మిసైల్ విషయంలో కథ కొంచెం వేరుగా ఉంటుంది. అవి కాస్త వేగంగా ప్రయాణిస్తాయి కాబట్టి వాటిని ఛేదించడానికి కొంచెం ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కాబట్టి వాటి విషయంలో మనకు 25 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి రావచ్చు. కానీ మిసైల్ ఎంత ఖరీదైనవో మీకు తెలుసు కదా. అందుకే భారత్ ఈ ఆయుధాన్ని పాకిస్తాన్ పై రాబోయే ఆపరేషన్ సింధూర్ 2.0 ఉపయోగిస్తే మేము ఇక్కడ కోట్లాది రూపాయలు నీళ్ళలా ఖర్చు పెడుతున్నాం. వాళ్ళేమో 10 నుండి 15 రూపాయలు పెట్టి మా దాడులన్నిటినీ అడ్డుకుంటున్నారు. అది కూడా 100% సమర్థతతో అడ్డుకుంటున్నారని పాకిస్తాన్ మండిపడుతుంది. అంటే తప్పు దొరికే అవకాశమే లేదు. స్నైపర్ ఒక్కోసారి గురి తప్పచ్చు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా తప్పచ్చు. కానీ ఇది తప్పు చేసే ప్రసక్తే లేదు. ఇది మెరుపు వేగంతో పనిచేస్తుంది. అయితే ఈ డీల్లో పాకిస్తాన్ కు అత్యంత భయంకరమైన అంశం ఏమిటంటే మనం ఎంత పెద్ద ఆర్డర్ ఇస్తున్నామో అనేది. మొదటి ఆర్డరే 16 లేజర్ ఆయుధ వ్యవస్థలు. ఈ లేజర్ ఆయుధ వ్యవస్థలను పాకిస్తాన్ కు ఆనుకొని ఉన్న అమృత్సర్, పఠాన్కోట్ వంటి ప్రాంతాలలో మోహరిస్తారని అంటున్నారు. అంతేకాకుండా S-400 వాయు రక్షణ వ్యవస్థలో ఉన్న ఈ సైనిక స్థావరాలను రక్షించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. కొంతమంది అడగొచ్చు, S-400 అనేది ప్రపంచ శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ కదా, దాన్ని మళ్ళీ రక్షించాల్సిన అవసరం ఏముందని. ఫ్రెండ్స్, S-400 కు చిక్కకుండా చిన్న చిన్న డ్రోన్లు లేదా మిసైల్ తో దాడి చేసి దాన్ని ధ్వంసం చేయాలని శత్రువులు ప్రయత్నిస్తున్నారు. S-400 వాటిని పూర్తిగా అడ్డుకోగలదు కూడా. కానీ సమస్య ఏంటంటే 70 నుండి 80 లక్షల విలువైన డ్రోన్లను కోల్చడానికి మనం 8 కోట్ల విలువైన S-400 మిసైల్ ఉపయోగించాల్సి వస్తుంది. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు మనం ఆ ఖర్చును కూడా ఆదా చేస్తాం. అంతేకాదు సమర్థత విషయంలో ఇది S-400 కంటే కూడా మెరుగ్గా పనిచేస్తుంది. అందుకే ఇది
S-400 కు రక్షణ కల్పించగలదు. S-400 ఎక్కడ ఉంటే అక్కడ ఇతర భారత సైనిక ఆయుధాలు కూడా ఉంటాయని మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఇది మొత్తం సైనిక స్థావరానికి రక్షణ ఇస్తుంది. కానీ నేను మీకు ఇంకో విషయం చెప్పాలి, మనం కొనేవి 16 మాత్రమే కాదు, ఇది కేవలం మొదటి ఆర్డర్. ఇందులో 16 వ్యవస్థలను కొంటున్నాం. చైనా సరిహద్దుల్లోని కీలక స్థావరాలను రక్షించడానికి కూడా వీటిని కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతానికి ప్రాధాన్యత పాకిస్తాన్ సరిహద్దుకే, ఎందుకంటే అక్కడ ఘర్షణలు జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే రాబోయే రోజుల్లో మరిన్ని లేజర్ వ్యవస్థలను కొంటాము. మన సరిహద్దును శత్రు దుర్భేద్యమైన కోటలా తయారు చేస్తాము. అయితే దీని పరిధి ఎంత అని చాలా మందికి సందేహం రావచ్చు. భారత ప్రభుత్వం అధికారికంగా చెప్పేది 2 నుంచి 2.5 కిలోమీటర్లు. కానీ కొంతమంది స్వతంత్ర నిపుణులు అలాగే భారత శత్రు దేశాలు భావించేది ఏంటంటే దీని పరిధి 5 కిలోమీటర్ల కంటే ఎక్కువే. కానీ ఆకస్మిక దాడి ప్రయోజనం దక్కాలని భారత్ ఈ పరిధిని దాచి ఉంచుతుందని వారు భావిస్తున్నారు. ఏదేమైనా 2 కిలోమీటర్ల పరిధి కూడా చాలా మంచిదే. దీన్ని కూడా మనం పరిగణించాలి. ఇది చాలా చౌకైన వ్యవస్థ. దీన్ని నిర్వహించడం కూడా చాలా చౌక. అందుకే మనం వీటిని ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేయవచ్చు. దీన్ని ముఖ్యంగా మన సైనిక స్థావరాలను పెద్ద పెద్ద నగరాలను రక్షించడానికి తయారు చేశారు. ఇది మెరుపు వేగంతో పనిచేస్తుంది. అంటే 100% సమర్థతతో 1% కూడా గురి తప్పదు. అందుకే దీన్ని ఎక్కువ సంఖ్యలో ఎక్కువ చోట్ల మోహరించవచ్చు. ఈ 2 కిలోమీటర్ల పరిధి సరిపోతుంది. లాంగ్ రేంజ్ కోసం మన దగ్గర ఇప్పటికే S-400 MRSAM చాలా ఉన్నాయి. అంతేకాకుండా BMD అంటే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కూడా అతి త్వరలో 100% క్రియాశీలకం అవుతుందని అంటున్నారు. నిజానికి దాని ఇంటరప్షన్ మిసైల్ కు సంబంధించి ఇంకా కొన్ని ట్రయల్స్ జరగాలి. ఆ తర్వాత అది పూర్తిగా యాక్టివేట్ అవుతుంది. అది భారతదేశానికి 3000 నుంచి 5000 కిలోమీటర్ల రక్షణను అందిస్తుంది. భారత్ ఒక బాలిస్టిక్ మిసైల్ ప్రూఫ్డ్ కంట్రీగా మారుతుంది, గుర్తుంచుకోండి. ఈ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ తర్వాత 3వ దేశంగా భారతదేశమే అవుతుంది. ఇప్పుడు మీరే ఆలోచించండి. లాంగ్ రేంజ్ కోసం మన దగ్గర చాలా ఉన్నాయి. ఇది షార్ట్ రేంజ్ అయినా 100% సమర్థత ఉన్న వ్యవస్థ. దీన్ని కేవలం ముఖ్యమైన స్థలాలను రక్షించడానికి తయారు చేశారు. అయితే త్వరలోనే దీని ఇతర వెర్షన్లను కూడా తయారు చేస్తున్నామని DRDO ఇప్పటికే చెప్పింది. దీని 3వ ఆపరేషన్ కూడా మీరు చూడబోతున్నారు. అందులో దీని పరిధిని మనం 7 నుంచి 10 కిలోమీటర్ల వరకు పెంచుతాం. కాకపోతే అక్కడ ఖర్చు కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే ఈ లేజర్ వ్యవస్థల సమస్య ఇదే. మీరు ఎంత ఎక్కువ పరిధి పెంచుకుంటూ పోతే అంత ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే విద్యుత్ బిల్లు అంత పెరుగుతుంది. అయినా కూడా ఇది సాంప్రదాయ వాయు రక్షణ వ్యవస్థల కంటే చాలా మెరుగైనది, చాలా సమర్థవంతమైనది. ఫ్రెండ్స్, ఈ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏమిటో దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.